నమస్కారం అండి. నమస్కారం అండి. వైజాగ్లో నేవీ ఆఫీసర్ అయిన రవీంద్ర అనే వ్యక్తి మౌనిక అనే అమ్మాయిని ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల ఎక్కడ పెట్టాడు ఏంటి అనేది దహనం చేశారని చెప్తున్నారు. మరి దీని గురించి మీరు ఏమంటారు? అంటే మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా మానవ సంబంధాలు మర్చిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అనేది అంటే మొత్తం మీరే చెప్తున్నారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఏంటంటే ఈ డేటింగ్ యాప్ అనేది చాలా వరస్ట్ అయిపోయింది. సో వీళ్ళ పరిచయం అనేది ఒక డేటింగ్ యాప్లో మొదలైందని చెప్పేసి విన్నాము. సో ఆ డేటింగ్ యాప్ నుంచి పరిచయం అయ్యి ఆ తర్వాత పరిచయం కాస్త ప్రణయం అయ్యి ప్రణయం కాస్త ప్రేమగా మారి అంటే ఎలా అది చాలా విపరీతంగా ఘోరంగా వెళ్ళిపోయింది. అలా ఘోరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఇతని దగ్గర డబ్బులు డిమాండ్ చేయడము అలా జరిగిందని చెప్పేసి సో ఇతనికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కానీ అతనితో లివిన్లో ఉన్నది అమ్మాయి. అంటే ఇక ఎంతగా దిగజారిపోతున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి అయినా వదిలేసి ఉండాల్సింది కదా, ఎందుకు మళ్ళీ ఆయన్నే పట్టుకొని వేలాడటం? డబ్బులు కదా, డబ్బులు కావాలి. సో నేను అమ్మాయి తప్పు అని చెప్పట్లేదు. సో దీంట్లో అబ్బాయి తప్పు ఉండొచ్చు, అమ్మాయి తప్పు ఉండొచ్చు, తప్పు ఎవరిదైనా ఉండొచ్చు. కానీ ఈ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటింగ్ యాప్లని చాలా వరకు నమ్మడము అది వరస్ట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలు సర్వసాధారణంగానే విడిపోతున్నాము. అలాంటిది అదొక ఇంటర్నెట్ ద్వారా కలిసిన డేటింగ్ యాప్ అది. సో మన డేటా బ్యాలెన్స్ ఎట్లా అయిపోతుందో అది కూడా అలాంటిదే. సో అలాంటి దాన్ని పట్టుకొని మనము దాన్ని వేలాడి దాని తర్వాత దాంట్లో నెంబర్లు తీసుకొని ఆ తర్వాత కనెక్ట్ అయ్యి ఇంత వరస్ట్గా ఉండడం కరెక్ట్ కాదేమో ఐ థింక్ అని చెప్పేసి నా ఉద్దేశము. అంటే అమ్మాయి కోరికొని తెచ్చుకున్న చావులాగా ఉంది కదా, నాకు డబ్బులు కావాలని చెప్పి అడిగి మరి వెళ్ళి అదే కదా. సో కర్మ రిటర్న్స్ ఎవరికి, ప్రతి ఒక్కరికి. సో ఆమె ఏ టైంలో ఏ తప్పు చేసిందో, మరి ఇతను ఏ టైంలో ఏ తప్పు చేశాడో తెలియదు. సో వీళ్ళ తప్పులు ఇక్కడ పండాయని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మనోడు ఏంటంటే ఆ ముక్కలుగా అందరికీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తలని దహనం చేయడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి ఆ ఫ్రెండ్ తర్వాత సరెండర్ అయిపోని చెప్పడము, ఇదంతా చూస్తే అది ఒక చాలా విపరీతంగా ఎక్కడ చూడని దాని లెక్క ఉంది. సో మొన్న వైష్ణవి, ఇవాళ ఈ మౌనిక, రేపు ఇంకో అమ్మాయి. సో ఎవరైనా ఉండొచ్చు, ఇంకో అబ్బాయి అయినా ఉండొచ్చు. అప్పట్లో ట్రెండ్ అయింది ఏంటంటే అబ్బాయిలందరూ డ్రమ్ములో దొరికారు, ఆ తర్వాత సిమెంట్ బస్తాల్లో కుక్కర్లో అక్కడిక్కడ దొరికారు. ఇప్పుడు అమ్మాయిలు దొరుకుతున్నారు. ఈ పోయే కాలం మనకు దగ్గర పడ్డది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అరికట్టడం ఎలాగంటారు? అంటే దేనికి ఎటువంటి శిక్ష అనేది పడకపోవడం వల్లే 1 జరుగుతుందంటారా? అంటే దీన్ని అరికట్టేటోడు ఇంకోటి పుట్టాలండి, లేకుంటే అందరు సావాలి. దీన్ని అరికట్టడానికి ఒకటి పుట్టాలి, లేకుంటే అందరు సావాలి. అంటే మనం ఎంతవరకు మాట్లాడుకున్నా కానీ మనం సాధారణంగా మన మాటల్ని చూసినోడు కూడా చూసినాం కదా, లైక్ కొట్టినాం కదా, వెళ్ళిపోయినాం కదా అని చెప్పి చూసినాం, లేకుంటే చూసినాం కామెంట్ పెట్టినాం, రిప్ సిస్టర్ లేకుంటే రిప్ బ్రదరు, లేకుంటే రేపటికి వచ్చి క్యాండిల్ తీసుకొచ్చి రోడ్డు మీద వచ్చి క్యాండిల్ వెలిగించడము, ఆ తర్వాత దాన్ని ఊదేయడం, ఆరిపోయడం, అదే జరుగుతుంది. నమస్కారం. వైజాగ్లో నేవీ ఆఫీసర్ అయిన రవీంద్ర అనే వ్యక్తి మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు మౌనికని ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన హత్య ఒకటి మనం చూస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మనం చెప్పుతే అయినటోళ్ళు ఎవరు లేరు. మెయిన్ ఇప్పుడు ఏంటంటే సొసైటీలో ఇది ఇప్పుడు నిన్నగాక మొన్న యూట్యూబర్ అమ్మాయిది అయిపోక ముందుకి ఇది వచ్చింది, ఇది అయిపోక ముందుకి ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు శిక్ష పడాలని మనం అంటాము. ఎవరు వేస్తాడో ఎవరు శిక్ష చెప్పు? వేస్తాడో ఎవరు? పోలీసు వాళ్ళు వేస్తారా? కొన్ని చట్టాలు వేస్తున్నాయా? సరే చట్టాలు వేసినాయి అనుకో, మరి యూట్యూబర్ అమ్మాయి విషయంలో ఎందుకు ఇప్పటివరకు న్యాయం జరగాలి? ఎవరి దగ్గర ఉందంటే నిర్లక్ష్యం మనకాన్నే ఉంది, ప్రజలకాన్నే ఉంటుంది. అదే ప్రజలు ఇప్పుడు అమ్మాయిని అంతే దారుణంగా నరికి చంపినప్పుడు నా ఆడపిల్ల అయితేంది, బయట వాళ్ళు అయితేంది అని చెప్పేసి పోవాలి, ధర్నా చెయ్యాలి. ఇప్పుడైతే నేను నా తరపుకెళ్ళి నేను ఒక్కటే చెప్తున్నా, వానికి ఉరి శిక్ష మాత్రం వేయకూడదు, జీవిత ఖైదు శిక్ష కూడా వానికి వేయకూడదు. వానికి కానీ వీనికి కానీ అస్సలు వేయకూడదు. ఒక కాలు ఒక చేయి తీసేసి రోడ్డు మీద వదిలేరు అంతే. అరే ఒక అమ్మాయిని చంపితే ఇంత దారుణంగా ఉంటుందా, ఇట్లుంటుందా అని జీవిత కాలం వాడు ఏడ్చి కుళ్ళికొని సావాలి. అనుకున్న ఏదైతే ఆస్తుందో తీసేసుకోవాలి అంతే. ఇక అంతే మించి ఇంకా గొప్పది ఇంకేది లేదు. కొంచెమైనా సిగ్గుందారా? ఆ పిల్లతో మాట్లాడిన రోజులు మాట్లాడినావు, చేసిన రోజులు చేసినావు, అంత మూర్ఖంగా ఎట్లా చంపాలనిపించిందిరా? ఓ ఊర్లో మనిషి చచ్చిపోతేనే వారం రోజుల దాకా మర్చిపోము, భయం అవుతుంది. వాడు ఎంత ధైర్యంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంటే వాడు మనిషి అయితే కాదు. ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టిండు, తలని కాళ్ళని తీసిపోయి వేరే చోట దానం చేసిండు. అంత మూర్ఖంగా ఉంటాడు ఆ మనిషి. సరే వీళ్ళకి నేను అదే చెప్తున్నా, వీళ్ళని మాత్రం దయచేసి చంపొద్దు, అస్సలు చంపొద్దు. కాళ్ళు చేయి తీసేసి ఉన్నది మొత్తం లాక్కొని రోడ్డు మీద వదిలేయాలంతే. మలేషియాలోనో ఎక్కడనో అదే చేస్తారు. అమ్మాయిని మోసం చేస్తే మలేషియా కాదు ఎక్కడనో అదే చేస్తారు తెలుసా.
చంపరు, ఏం చెయ్యరు, జీవితకాలం అంత తలకాయ మీద రాస్తారు, వదిలేస్తారు అంతే. మలేషియా వీని కూడా అట్లనే చేయాలి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా కొంతవరకు తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఇగో నీకు తప్పు ఉంది కదా, తప్పు ఉంది కదా, వదిలేయి. నీకోసమైతే అమ్మనైతే కనలే కదా, నీకు నచ్చలేదు వదిలేయి. నీకు నచ్చని తిండి పెడతా, నువ్వు తినవు, నాకు వద్దు అంటావు. సో నీకు నచ్చలేదు, నీకు పెళ్ళి అయ్యింది, నీ భార్య ఉంది, నీ పిల్లలతో ఉండేది ఉంటివి. ఈ పిల్లని ఎందుకు చంపేది? ఏమొచ్చింది? చంపినవు, చెడ్డ పేరు వచ్చింది, జైలుకి పోయినావు, పెళ్ళానికి కాకుండా పోయినావు, చుట్టాలకు కాకుండా పోయినావు. సొసైటీలో ఇప్పుడు నీ మొహం కరెక్ట్ క్లారిటీ చూపించింది అనుకో, తూ అని వస్తారు. దేనికా అదో బతుక? అంత గొప్ప స్థానంలో ఉన్నాడు, మంచి జాబ్ అంటవానికి అవసరమా? ఇది గవర్నమెంట్ అవసరమా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ నేవీ ఆఫీసర్ ఐడి కార్డ్ తీసుకొని కంప్లైంట్ చేస్తా అని ఇవ్వను అనే పోలీసు వాళ్ళు లేరా? 3,40,000 వరకు తీసుకునిందని చెప్పి. సరే తీసుకుంది కదా, అప్పుడు మేడం 100 మందిని సెన్సర్ కొట్టింది చూడు. ఏం చేసిండు? ఒకటి తెలికల్లోడు, దాన్ని అయితే చంపలేగా, వాడైతే చావలేగా, డైరెక్ట్ తీసుకోవండి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండు. భాగవతం బయట పట్టేది కదా. నీ తప్పు ఉందో దాని తప్పు ఉందో వాళ్ళు చెప్తుండే, చంపేది ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇచ్చిన 3 లక్షలు పోయినాయి, నీకు చెడ్డ పేరు వచ్చింది. మరి దేనికి అది? కూలిచ్చి మింగించుకున్నట్టు దేనికి అది నీకు అవసరమా? ఎదురు కూలిచ్చి మింగించుకున్నాడు ఇప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళ భార్య అయితే సేఫ్ అమ్మ తల్లి, మంచిగా అందుకే మంచిగా పోయింది. పోకపోయిండు, మరి దీన్ని కూడా అట్లనే చేస్తుండేనే వాడు. అదే ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ఇట్లా చేయాలనుకున్నాడు. ఆడు ఎంత మైండ్ ఉంది చూడు, ఎంత మంచిగా ఆలోచించుకుండు. 10 మంది పనికొచ్చే మాటలు అయితే ఎవరు చెప్పాడు, 10 మందికి ఉపయోగం వచ్చేది అయితే చేయరు. కానీ ఇట్లాంటి లత్కోర పని చేయనికే, ఇట్లాంటి రండ పని చేయనికి ఉంటారు. కత్తి కూడా ముందే ఆన్లైన్లో పెట్టుకున్నా అంట మా అయ్య. మరి బయట నన్ను ఒంటి ఇజ్జత్ పోతుంది అనుకున్నాయేమో, ఆన్లైన్లో మళ్ళీ అది కూడా. ఆడు మైండ్లో పెట్టుకుండు, ఈ అమ్మాయిని చంపేయాలని